హాయ్ అండి. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. తిరువన్నై 10వ పాశురం గురించి తెలుసుకుందాము. భగవత్ బంధువులారా, గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని వదిలి ఉండలేక విరహంతో బాధపడి నిద్రలేక వ్రతము చెయ్యవలెనని బయలుదేరి అందరూ వస్తుంటే 10 మంది మాత్రమే లేవకుండా నిద్రించటం ఆశ్చర్యంగా ఉంటుంది. చూసే వాళ్ళకి ఆ 10 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా మేలుకొల్పుతున్నారు. వారి నిద్ర మన నిద్రలాగా కాదు. లౌకికమైన తామస నిద్ర కాదు. అది భగవంతనుభవం వలన కలిగిన సాత్విక నిద్ర అని మనము తెలుసుకోవాలి. భగవంతుని పొందడానికి ఉపాయము 3 రకాలుగా ఉన్నట్లు మనకి భగవద్గీత ద్వారా తెలుస్తుంది. భగవద్గీత 18వ అధ్యాయాలు 3 భాగాలుగా ఉంటే 3 పట్టములుగా విభజించడము జరిగింది. మొదటి 6 అధ్యాయములు కర్మ పట్టం, 7 నుంచి 12 వరకు గల అధ్యాయములను భక్తి పట్టంగా, 13 నుంచి 18 వరకు గల అధ్యాయములను జ్ఞాన పట్టముగా విభజించారు. భగవత్ ప్రాప్తికి ఉపాయములుగా ఈ 3 షటంశలను నిర్దేశించారు. జ్ఞాన పట్టంలో 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో 46వ శ్లోకము తనకు నిర్దేశించబడిన కర్మని ఆచరించడము ద్వారా మానవుడు సిద్ధి పొందుతాడు. అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు. అనన్యమైన అంటే వేరే ఏ ఇతర వస్తువు పైన కాకుండా కేవలము భగవంతుని మీదే ప్రేమ, అనురాగం, ఆసక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుని పొందగలరు. జ్ఞానం అన్న పడవ సహాయముతో భగవంతుని చేరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాప రాశిని దాటగలవు. ఈ 3 శ్లోకాల్లోని మనకి భగవంతుని దగ్గరకు చేర్చే మార్గాన్ని చెబుతున్నారు. ఈ 10వ రోజు లేపబోతున్న 5వ గోపిక కూడా స్థితి ప్రజ్ఞురాలే. ఈ గోపిక శ్రీకృష్ణుడు ఇంటి పక్కనే ఉంటుందట. రెండింట్లకి మధ్యలో ఒక కాంపౌండ్ వాలు అవకాశం వచ్చినప్పుడల్లా మన శ్రీకృష్ణుడు గోడ దూకుతున్నాడన్నమాట. ఈ గోపిక కూడా శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు, నేనెందుకు వెళ్ళాలి, ఆ పరమాత్మే వచ్చి తనను సంతోషపెడతాడని తన ప్రయత్నం ఏమీ లేకుండానే హాయిగా చీకు చింత లేకుండా నిద్రపోతుంది. భగవంతుడి మీద నమ్మకం ఉంటే భక్తులు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందరూ నోచుకునేందుకు కృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరుతుంటే కృష్ణుడేమో ఆయనే నోము నోచి ఈ గోపిక దగ్గరకు వస్తాడట. ఆ గోపిక దగ్గరికి రావడానికి తాపత్రయపడే పోతుందట. అది ఆ గోపిక యొక్క ప్రత్యేకత. ఏది జరిగినా మన మంచికే, అంతా ఆయనే చూసుకుంటాడు అని భావిస్తారు. కష్టం వస్తే కుంగిపోయి, సుఖం వస్తే పొంగిపోయి. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతాడు. శ్లోకం ఇందులో ఉంటుందండి, పెడతాము. శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో, ఎవరైతే వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడూ అత్యంత భక్తితో పరమేశ్వరుడునైనా నన్నే ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు, కష్ట సుఖాలు అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఆ బాధ్యతంతా నాదే అని పరమాత్మ చెప్తున్నాడు. ఆ నమ్మకముతోనే, ఆ విశ్వాసంతోనే ఉన్నది. ఇప్పుడు మనము లేపబోయే 5వ గోపిక ఆ పరమాత్మే వచ్చి తనని సంతోష పెడతాడని తన ప్రయత్నము మానుకొని హ్యాపీగా ఉంటుంది. ఈరోజు గోపిక తను చేసిన కర్మకి ఫలితం వచ్చినా రాకపోయినా దానివల్ల వచ్చే లాభాలు, నష్టాలు అన్నీ భగవంతుడికే కానీ తనకి కావు అని నిశ్చంతంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు అన్నీ వాటి పని మానేసి ఒక్క మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ స్థితిని ఏకేంద్రియవస్థ అంటారు. ఈ స్థితిలో ఉన్న వారిని కూడా స్థితప్రజ్ఞలనే అంటారు. భగవద్గీత 2వ అధ్యాయము 56వ శ్లోకంలో కూడా స్థితప్రజ్ఞుడు గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు. ఈ శ్లోకం కూడా ఇందులోనే పెడతామండి. ఇందాక చెప్పినట్లుగా కష్టంలో కూడా కుంగిపోని వాడు సుఖేషు విగత సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. ఎందుకంటే వాడికి తెలుసు ఏది శాశ్వతం కాదని, కష్టం కానీ సుఖం కానీ ఎక్కువ కాలం ఉండదని. రాగద్వేషాలు, భయము, కోపము లేనివారు స్థిత ధర్మిణురచే. మునియనుషున తన ఆధీనములో ఉంచుకున్నవాడు ఉత్వతే చెప్పబడుతున్నాడు. ఈ రోజు గోపిక ఇలాంటి కోపంకే చెందుతుంది. అప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, గోదాదేవి ఈ 5వ గోపికను కొంచెం వెటకారముతో, కొంచెము ఉద్వేగముతో లేపుతున్నది.
ఏమ్మో! ఈ కంటే ముందే నోము నోచేసి స్వర్గంలోకి ప్రవేశిద్దామనుకుంటున్నావా? ఆ పరమాత్ముని కలుసుకుందాం అనుకుంటున్నావా? నీకు ఏంటమ్మా హాయిగా పడుకున్నావు. ఇంత మంచులో ఇంత చలి వేస్తుంటే మేమందరం కూడా ఆ పరమాత్మ దర్శనం కోసం వెళ్ళడానికి వస్తుంటే నువ్వు కనిపించలేదు. అందుకని నీ ఇంటి దగ్గర అం నిన్ను కూడా తీసుకొని వెళ్దామని. నువ్వు చాలా ముఖ్యమైన దానివి కదా! పోనీలే అమ్మా! తలుపు తీయకపోతే పోయావు. కనీసం మాట్లాడు. జవాబు అయినా ఇవ్వచ్చు కదా! మాట్లాడితే నీ సొమ్మేమైనా పోద్దా? లోపల కృష్ణుడు ఏమైనా ఉన్నాడా? అందుచేతనే మాట్లాడడం లేదా? లోపల కృష్ణుడు లేడమ్మా! నేను ఒక్కతినే పడుకున్నాను. అయినా కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడని మీకెందుకు అనుమానం వచ్చింది? లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసింది? కృష్ణుడు గాని మీకేమైనా కనబడుతున్నాడా? ఏమీ లేదమ్మా! ఆయన మాకు కనబడడానికి తలుపు అడ్డంగా ఉంది కదా! అయి అయినా సరే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు ఎలా తెలిసిందో చెప్పమంటావా? ఆయన ధరించిన కిరీటంలోని తులసి వాసన వస్తుందమ్మా! తులసి ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా! అయితే మరి కృష్ణుడు నీ దగ్గర లేకుండానే ఇంత మొద్దు నిద్రపోతున్నావా? అయినా ఆయన మా ఇంట్లో ఎలాగుంటాడమ్మా? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కదా! ఆయన పేరు ఏంటన్నావు? నారాయణుడు కదా! నారాయణుడు అంటే లోపల బయట అంతటా ఉన్నవాడే కదా! నీలోని ఉన్నాడు, నాలోని ఉన్నాడు. ఆ స్వామి ఎంత భక్తి సులభుడో కదా! ఆయన వద్దకు వెళ్ళే మనము ఏమి అడగక్కర్లేదు. స్వామి నేను క్షేమంగా ఉండాలి అని అంటే చాలు. మనకు కావలసినవన్నీ తెలుసుకొని ఆయనే ఇస్తాడు. ఆయన మన నోముల పంట. నువ్వు దాచిన దాగని తులసి వాసన వస్తుందమ్మా. కృష్ణుడు ఒక్కసారి కాని నిన్ను కౌగిలించుకొని వదిలేసినా సరే ఆ తులసి వాసన నీకు అంటుకుంటుంది. ఎన్ని స్నానాలు చేసినా ఆ వాసన పోదు. తులసి మాలలు ధరించిన శ్రీకృష్ణ పరమాత్మని మనము ప్రార్థించినట్లయితే మనకి ప్రసాదిస్తాడు కదా! మన వ్రతానికి కావలసిన వరంని ఇస్తాడు కదా! అందుకనే బయలుదేరాము. నేను మంగళం పాడేగానే పరసు ప్రసాదిస్తాడు. అలాంటి పుణ్యమూర్తిని సేవించటానికి మనము బయలుదేరుతున్నాము కదా! నీది కుంభకర్ణుడి నిద్ర అమ్మా! కుంభకర్ణుడు ఎవరో అంటావా? ఒక్కరోజు రామాయణంలో శ్రీరామచంద్రుడు చంపాడే కుంభకర్ణుడు ఆ కుంభకర్ణుడే. అందుకే మనందరము కుంభకర్ణుని నిద్ర అంటాము. కుంభకర్ణుడు నిద్రలో నీతో పోటీపడి ఓడిపోయి ఉంటాడు. ఆ నిద్ర అంతా నువ్వు తీసుకున్నట్లు ఉంది. అంత ఆనందులుడయ్యావు. అలంగనని ఏనం ఏ ఏమమ్మా! నువ్వు లేకపోతే మా గోష్ఠిలో సందడేం ఉంటుంది చెప్పు చూడండి. మనలో కొంతమంది ఒక కిట్టి పార్టీ అనొచ్చు. తత్వంగం అనొచ్చు. అందులో ఒక్కొక్కరు లేకపోతే అసలు హడావుడి ఉండదు. అలా నువ్వు రాకపోతే ఎలాగమ్మా? మా గోష్ఠి అంతా ఒక ఎత్తు, నువ్వొక ఎత్తు. ఆండాళ్ తల్లి మనకు ఈ పాశురంలో నమ్మాళ్వారుని గుర్తు చేస్తుంది. ఈ గోపిక అంతా గొప్ప గోపిక అన్నమాట. ఎలాగో నమ్మాళ్వారుని మనము గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆయన గురించి కూడా 2 విషయాలు తెలుసుకుందాము. ఈ పాశురాన్ని అర్థం చేసుకుని అనుసంధానము చేస్తే మనకు ఆ అన్వాలో నమ్మాళ్వారు దర్శనమిస్తారు. శ్రీకృష్ణుడి మహాప్రస్థానం తరువాత కలియుగం ప్రారంభంలో 43వ పరోజైన ప్రమాది సమ ప్రమా సంవత్సరము శుక్లపక్షము చతుర్దశి శుక్రవారము కర్కటక లగ్నంలో విశ్వేక్షణుల వారి వంశములో కురుకాపురి ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వారు అవతరించారు. ఈయన ఒక అసాధారణ శిశువు. ఈ శిశువు తల్లి పాలు కాని నీరు కాని లేకుండా ఏడవకుండా కళ్ళు తెరవకుండా ఉన్నాడు. లేక పుట్టాడు. వరప్రసాదముడు. ఈ బిడ్డకి ఈ స్థితి ఏమిటి? ఈ విపరీత పరిస్థితిని విచారించి తల్లిదండ్రులు ఆ శిశువును ఆ బిడ్డను కురుకాపురిలోని ఒక ఆలయానికి తీసుకువెళ్లి దేవుని మండపములో ఉంచారు. వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి పాక్కుంటూ పోయి ఆ ఆలయములో ఉన్న చింత చెట్టు పైకి ప్రాకి ఆ చెట్టు త్వరలో పద్మాసనము వేసుకుని ధ్యానములో మునిగిపోయాడు. అలా 16 సంవత్సరాల పాటు ధ్యానంలో జ్ఞానముద్రలో మౌనంగా ఉండిపోయాడు. ఉన్నాం సోరు అంటే తినే అన్నము, పరుగు నీరు అంటే తాగే నీళ్లు, తిన్నాం వైతల్యం అంటే అనుభవించే భోగ పదార్థములు ఎల్లాం అని కూడా కర్ణన్ కృష్ణుడే. తినే అన్నంలాగే నీళ్లు
అనుభవించే భోగభాగ్యాలు అన్నీ కూడా కృష్ణుడే అనే భావముతో భగవన్నామాన్ని ఆయన కళ్యాణం గురించి అనుభవిస్తూ ఆయనకు ప్రపత్తి చేయడమే పరజ్ఞానం. ప్రపత్తి అంటే శరణాగతి. భగవంతునితో తమకు ఎటువంటి ఎడబాటు కలుగుతుందేమో అనే వ్యామోహం చెందడమే పరమభక్తి అని వారికి కలిగాయి. అప్పుడు ఆయన వారందరినీ అంటే ఆర్పమూర్తులందరినీ స్తోత్రం చేశారు. అప్పటికి ఆయనకి నామకరణము జరగలేదు. ఆయన స్తోత్రానికి భక్తికి మెచ్చి ఈయన నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని పిలిచి ఆదరించారు. ఈయన భగవంతుని హృదయములో తన మనసులో ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ దివ్యమైన అనుభవంతో ఆయన దివ్యమైన ప్రబంధాలని రాశారు. అని అవేమిటంటే తిరునిరుత్తం, సెరియం, పెరియం, నందాది, తిరువాయ్ మోలి ఈ నాలుగు వేదాలుగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. వీటిని శతకోపములు కారి మారారు. పరాంకుశులు, కేశులు, తిరుకూరు, నంబి, వకుల భరణములు అని ఇన్ని పేర్లతో ఆయన పిలువబడుతున్నారు. ఇప్పుడు మనము ఆలయాల్లో నిత్యము తీర్థం తీసుకొని తల వంచి తలపై ధరిస్తున్న శటకోపం శ్రీ నమ్మాళ్వారు శిరస్సుపై ఉంచిన శ్రీపాదములే శరణ్యము అనే పవిత్ర భావనను కలుగ చేస్తుంది. ఇలా ఈరోజు శ్రీ గోదా గోపికలు ఒక గోపికను శ్రీ నమ్మాళ్వారుని లేపి ముందుకు సాగుతున్నారు. రేపు 11వ పాసు